వీళ్ళరా గడిచిన వారంలో మనం పవిత్ర బంధం, ప్రమాదంలో పవిత్ర బంధాలు, కారణాలు, పరిష్కార మార్గాలు అనేటటువంటి పాఠాన్ని మొదటి భాగంగా నేర్చుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఒక విషయాన్ని మీతో పంచుకోవటం జరిగింది. అదే వివాహానికి మునుపు స్త్రీ గాని పురుషుడు గాని జీవిత భాగస్వామిని కాకుండా వేరొకరిని ఎదిగినట్లయితే శారీరకంగా వాళ్ళ నుంచి ఒక ప్రత్యేకమైన ఆనంద సమయంలో ఒక ప్రత్యేకమైన వాసనలు వెలువడతాయని, ఆ వాసనలు వేరే వాళ్ళ దగ్గర అవి ఉండవు గనక వారిని ఇష్టపడరు. వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళైనా కావచ్చు, వాళ్ళని అడ్డు తొలగించుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తారు. ప్రపంచంలో మోస్ట్లీ ఇదే ఎక్కువ జరుగుతున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతుంటాయి. అంటే శారీరకంగా సంబంధం కలిగి ఉండేది ఒకరితో, వివాహం చేసుకునేది మరొకరితో అన్నటువంటి రీతిగా ఉన్నటువంటి బంధాలే ఎక్కువగా ప్రమాదంలో పడుతుంది. దీనికి కారణం అదే. ఒక మనిషి ఎక్కువగా భయపడ్డప్పుడు ప్రత్యేకమైనటువంటి వాసన అతని నుంచి వెలువడుతుంది. ఆ వాసనను బట్టి పోలీస్ జాగిలాలు కూడా పట్టుకునేది. ఒక ప్రమాదం, ఒక హత్య, నేరం జరిగినటువంటి చోట నేరం చేసిన వ్యక్తి ఖచ్చితంగా భయపడతాడు. భయపడ్డప్పుడు అతనిలో నుంచి ఒక ప్రత్యేకమైన వాసన వెలువడే పద్ధతిని దేవుడు పెట్టాడు, సిస్టమ్. ఆ వాసనను పోలీస్ కుక్క పసిగట్టే పరిస్థితి. అలాగే ఒక సంపూర్ణమైన ఒక మంచి సంతోషంలో ఉన్నప్పుడు కూడా ప్రత్యేకమైన స్మెల్ అతనిలో నుంచి వెలువడతాడు, పురుషుడికి కానీ స్త్రీ దగ్గర నుంచి. అందుకే దేవుడు రెబకమ్మ గారి గురించి ఇచ్చినటువంటి సాక్షి మనందరికీ తెలుసు. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. సో అటువంటి స్త్రీ అంటే ఆమె వాసన అంతకు మునుపు భర్తకు తప్ప ఎవరికి వెళ్ళలేదు. భర్త వాసన తప్ప ఆమె ఎవరు ఏ వాసన ఎరగలేదు కనుక అందుకే రెబకమ్మ గారిది ఇస్సాకు గారి యొక్క సంబంధం ఎంత బాగుంటుందని మనం ఆలోచన చేస్తే, ఎక్కడే కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న సమస్యలు, అభిప్రాయ భేదాలు వచ్చినట్టు కూడా మనం చూడం. చీటికి మాటికి అమ్మగారింటికి పరుగులు తీసినట్టుగా కూడా చూడము. చాలా దూరం నుంచి వచ్చేస్తుంది రెబకమ్మ ఇస్సాకు అని. ఏ రోజు కూడా వాళ్ళ దాంపత్య జీవితంలో వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ కి ఎటువంటి ఇబ్బంది కలగదు. కారణం దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు వివాహానికి మునుపు ఎటువంటి పాపానికి గుడిగట్టకపో. ఈవెన్ పురుషుణ్ణి కూడా దేవుడు చెప్పిన మాట, స్త్రీని ముట్టకుండుట పురుషునికి లేదు. అంటే వివాహానికి మునుపు ఏ స్త్రీని ముట్టకూడదు పురుషుడు. ముట్టిన పరిస్థితి ఉంటే ఆమె నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి సంతోష సమయంలో ఆ స్మెల్ అతని బాగా ఇష్టమైపోతుంది. అది దానికి అడిక్ట్ అయిపోతుంది. అందుకే ఆ ప్రేమించిన అమ్మాయిని కాకుండా, లేదా శారీరకంగా కలిసిన అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని చేసుకుంటే అసలు ఇష్టం ఉండదు. ఆ అమ్మాయిని ఏదో ఒక రూపంగా చంపేసో, లేకపోతే అడ్డు తొలగించుకోనో, ఏదో ఒక రూపంగా ఇబ్బంది పెట్టో ముందున్నటువంటి వ్యక్తికి కనెక్ట్ అయిపోతుంది. ఈ విషయం మనం ప్రత్యేకంగా నేర్చుకోవటం జరిగింది. అందుకే ఆడబిడ్డను కానీ మగబిడ్డను కానీ మనం పెంచేటప్పుడు, ఒకవేళ వివాహం వయసు వచ్చి పెరిగేటప్పుడు, పెరుగుతున్న వాళ్ళకు కావచ్చు, పెంచుతున్న వాళ్ళకు కావచ్చు, ఒక విషయం, ఒక సవాలు మన ముందుంది. అదే ఎదుగుతున్నటువంటి బిడ్డలని పొరపాటున కూడా, ఎందుకంటే దేహం గురించి దేవుడు చెప్తూ, పురుషుడు ఉన్నాడంటే స్త్రీ కొరకు, స్త్రీ ఉందంటే పురుషుని కొరకు అన్నటువంటి సిస్టమ్ పెట్టేశాడు దేవుడు. అలా పెట్టి కూడా ఏం చెప్పాడంటే, పురుషుడి భర్తకే గాని తన భార్యకు తన దేహం మీద అధికారం లేదు అంటాడు. అంటే నీ దేహం మీద నీకే అధికారం లేనప్పుడు, కేవలం భర్త అన్నటువంటి వ్యక్తికి అధికారం ఉన్నప్పుడు, నువ్వెందుకు నీ దేహాన్ని వేరే వాడికి, భర్త కాని వాడికి అప్పగిస్తావు? అది దేవుడి ప్రశ్న.
అట్లాగే భార్యకే గాని భర్తకు తన దేహం మీద అధికారం లేదు అంటాడు దేవుడు. అంటే నీ భార్యకు కాకుండా వేరొక స్త్రీ రొమ్మును నువ్వు ఎందుకు హత్తుకుంటావు అని మాట్లాడతాడు దేవుడు. అలా చేస్తే ప్రమాదంలో పడిపోతాయి సంబంధాలు. ఇది మనం గత వారంలో నేర్చుకున్న విషయం. ఇకపోతే 2 ప్రధానమైనటువంటి విషయాల మీద మనకు స్పష్టత రావాలి. లాస్ట్ టైం మాట్లాడేటప్పుడు పెద్దలు అవ్వమ్మ గారు ఒక మాట లేవనెత్తుతున్నారు. అయ్యా ఉద్యోగాలని, కెరీర్ అని, ఏదో జీవితంలో కుదురుకోవాలనో ఈ కారణాల చేత ఏం చేస్తున్నారంటే పిల్లలకు పెళ్లి ఆలస్యంగా చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఈ మధ్యకాలంలో చూస్తే మగ పిల్లవాళ్లకు 45 ఏళ్ళు దాటిపోయినటువంటి పరిస్థితి, ఆడబిడ్డకి 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. అప్పటి వరకు ఎందుకు లేట్ అయింది అని అడిగితే మరి ఉద్యోగం ఉండాలి కదండి అనేవాళ్ళు కొంతమంది, మంచి సంబంధం దొరకాలి కదండి అని కొంతమంది, ఇలా రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. సో మా పొలంలో మేము అనుకున్నట్టుగా అన్ని విధాలుగా కుదురుబాటు అయినటువంటి వ్యక్తులు దొరకటం లేదు అనేటటువంటి రీతిగా లేట్ చేసుకుంటూ పోతున్నారు. అసలు వాస్తవంగా మనం ఆలోచన చేస్తే ఈరోజు మనం కూడా పిల్లలు, కొంతమంది మనకు ఎదిగిన పిల్లలు ఉంటారు, పెళ్లి కాని పిల్లలు ఉంటారు, పెళ్లికి ఎదుకొస్తున్న పిల్లలు ఉంటారు. వాళ్ళకు కూడా మనం ఏ ఏజ్ లో పెళ్లి చేయాలి అనేటటువంటి స్పష్టత కూడా మనకు లేకుండా పోయింది. బేసికలీ ఒకసారి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు చెప్పండి, మీరు ఏ కారణాన్ని బట్టి పెళ్లి చేయాలనుకుంటున్నారు? పెళ్ళిడు కలిగినటువంటి పిల్లలు కలిగిన తల్లులు తండ్రులు చెప్పండి. ముందుగా ఆన్లైన్లో చెప్పండి, తర్వాత మనకు క్లాస్కి వచ్చినటువంటి వాళ్ళని అడగడం జరుగుతుంది. ఒకసారి మాట్లాడండి. మీరు ఏ కారణాన్ని బట్టి మనం వివాహం చేయాలి, ఈడు వచ్చినటువంటి పిల్లలకి ఏ కారణాన్ని బట్టి వివాహం చేయాలని అనుకుంటున్నారు? అంటే ఈ ఏజ్ వస్తే అని అనుకుంటున్నారా, లేకపోతే ఈ జాబ్ జరిగితే ఓకే అనుకుంటున్నారా, లేకపోతే అనుకున్నోళ్ళు కుదురుబాటు అయితే చేయొచ్చు అనుకుంటున్నారా? అసలు ఏంటి మీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనం ప్రపంచాన్ని అంతటిని, నేను ఇంతకుముందు చెప్పాను కదా, లోకాన్ని అంతటిని మనం ఉద్ధరించాల్సిన పని లేదు. దేవుడు మనకి కుటుంబాలను ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, లేని వాళ్ళకి ఇవ్వబోతాడు కదా. ఉన్న చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు, ఆల్రెడీ పెద్దోళ్ళు అయినప్పుడు మనం వివాహం జరిగించాలి. సో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అసలు మీ ఉద్దేశంలో ఏమై ఉంది? ముఖ్యంగా పెళ్లి ఈడు అని ఎప్పుడు అనాలి? పెళ్లికి ఇది సరైన సమయం అని ఎలా మనం డిసైడ్ అవ్వాలి? ఒకసారి రెస్పాండ్ అవ్వండి పేరెంట్స్. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ముందుగా రెస్పాండ్ అవ్వండి, త్వరగా రెస్పాండ్ అవ్వండి దయచేసి, రికార్డింగ్ వెళ్తుంది కదా. అన్న మాట వినబడుతుంది అందరికీ? వినిపిస్తాంది, మళ్ళీ చెప్పండి. అమ్మా, అసలు పెళ్లికి సరైనటువంటి సమయము అని ఎప్పుడు అనుకుంటున్నారు? ఏజ్ని బట్ట, లేకపోతే కెరీర్ని బట్ట, అనుకున్న వాళ్ళు దొరుకుతారని దాన్ని బట్ట? పెళ్లికి సరి అయినటువంటి కారణం, ఈ కారణాన్ని బట్టి వీళ్ళు పెళ్లి చేయాలండి అని, లేకపోతే ఈ వయసును బట్టనా, లేకపోతే దేన్ని బట్టి కళ్యాణ గడియలు ఈ టైంలో వీళ్ళకి వచ్చాయని మనం డిసైడ్ అవ్వాలి. వందాలమ్మా. అమ్మా, అమ్మ మాట్లాడినండి అమ్మా, రాజేశ్వరి సిస్టర్, అమ్మ మాట్లాడారు. అన్న, లైఫ్ లో అంటే జీవితం ఇది అని తెలుసుకున్న తర్వాత, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత భార్యను పోషించుకోగలడు, కుటుంబాన్ని పోషించుకోగలడు అన్న తర్వాత మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఓకే, రైట్. ఇంకా
మీరు మాట్లాడండి అమ్మా రాజేశ్వర్ గారు. ఇప్పుడు ఒక కదా ప్రైస్ లాడ్ సిస్టర్ చెప్పండి. అంటే ఒక వయసు వచ్చినప్పుడు పెళ్లి చేస్తేనే బాగుంటది బ్రదర్. పిల్లలకి వయసు మించిపోయిన తర్వాత పెళ్లి చేస్తే కూడా దానికి అర్థం ఉండకపోవచ్చా మీ అనుకుంటాను. ఉద్దేశంలో మించిపోయిన వయసు అని ఎప్పుడు అనుకుంటున్నారు? ఓకే, అవును. వయసు వచ్చినప్పుడు అవును. చేయాలి, ఓకే. ఆ. మించిపోయిన వయసు అని ఎంత అనుకుంటున్నారు? మామూలుగా ఇప్పుడు మాకైతే 18, 19 ఏళ్ళకే చేశారు. ఇప్పుడు తీసుకుంటే 25 ఏళ్ళు, మినిమం 25 ఏళ్ళ ఏజ్ ఒక స్టడీ అయిపోయిన తర్వాత పెళ్లి ఓకే, ఒక చేస్తే కూడా 25 బాగుంటుంది. ఆడపిల్లల విషయంలో చెప్తున్నాను నేను. ఓకే మగపిల్లలు అంటే 26, 27 అట్లా అయినా కూడా ఓకే. ఓకే సిస్టర్, రైట్, థ్యాంక్ యూ సిస్టర్. ఇంకెవరన్నా ఉన్నారా మాట్లాడేవాళ్ళు? వందనాలన్నా. అమ్మ వందనాలు తల్లి, చెప్తాలి. అన్న, భార్య అవసరం అని తెలిసినప్పుడు, ఒకరికొకరు అవసరం అని తెలిసినప్పుడు మ్యారేజ్ చేయాలన్నా. రైట్. భార్య అవసరం అని అనిపించినప్పుడు అబ్బాయికి, భర్త అవసరం అని అనిపించినప్పుడు అమ్మాయికి అప్పుడు చేయాలి అని ఒక సహోదరుని పంచుకోవడం జరిగింది నయ్యమ్మ సిస్టర్. అలాగే కల్పనమ్మ గారు చెప్పినటువంటి విషయాలు మీరు విన్నారు. వాళ్ళకి ఒక వయసు రావాలి, ఒక మెచ్యూరిటీ రావాలి, వాళ్ళ బాధ్యతలు అంటే ఏంటో తెలియాలి, ఆ పాత్రలు ఏంటో తెలియాలి, అప్పుడు చేయాలి అనే మాట అమ్మ చెప్పడం జరిగింది. ఇంకెవరన్నా ఉన్నారండి మాట్లాడేవాళ్ళు? ఇప్పుడు ఇది కాకుండా దేవుని పని కొరకన్నా ఒక వయసు వచ్చిందంటే, ఆ వయసు దాటిందంటే ఇంక వాళ్ళకి అన్ని తెలిసి వస్తుందంటే, ఈ వయసులో ఇంక దేవుని పని చేయగలరు, కుటుంబాన్ని కట్టుకోగలరు పెళ్లి చేస్తే అన్న విషయంలో చేయొచ్చు అన్న పెళ్లి. మంచి సిస్టర్. దేవుడి గురించి తెలిసినప్పుడు వాళ్లకు ఒక ప్రాయం వచ్చినప్పుడు దేవుడి సంకల్పం ఇవన్నీ అర్థం అవుతాయి, అప్పుడు చేయాలి అనే మాట సహోదరులను పంచుకోవడం. రైట్, మంచిది. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క ఒపీనియన్స్ తీసుకుంటాం. వాళ్ళ మాటలు కూడా నేను మీకు వినిపిస్తాను. ఒకసారి మాట్లాడండి. సంఘంలో ఉన్న వాళ్ళు, అక్క పెద్దవాళ్ళు మాట్లాడండి. కమలక్క, పెద్ద శాంతం గారు, మిగిలినటువంటి వాళ్ళు జ్యోతిర్మ, అందరూ మాట్లాడండి. మంచి సంబంధం వచ్చినప్పుడు చేసుకోవాలి. అదే మంచి సంబంధం కోసమే అనుకొని లేట్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి ఈలోపు. ఓకే, సో వయసు అనేది మీరకుండా ఉండినప్పుడే మంచి సంబంధం వచ్చినప్పుడు చేసుకోవాలి. రైట్. మీరమ్మా? రైట్. రవి, ప్రసంగ గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభం వచ్చిన వరకు దైవజుడు కాబట్టి, పాస్టర్ గారు కాబట్టి మా దగ్గరికి వచ్చిన ఆయన రెఫరెన్స్ తో చెప్పారు. ప్రతిదానికి సమయం కలదు. మరి ఏ సమయం? అది ఇది ప్రశ్న. అదే, అది ఏ సమయం? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న సమయం అంటావా? రైట్. ఇప్పుడు బాగా గమనించండి. పెళ్లి ఈడు లేదా పెళ్లికి సరైన సమయం అనేది మీరు ఎప్పుడు గమనించగలిగితే, దేవుడు మానవ దేహంలో కొన్ని సిస్టమ్స్ పెట్టాడు. ఆ సిస్టమ్స్ లో ఆడబిడ్డ అసలు పెళ్లికి రెడీ అయింది అనే టైము వాస్తవంగా అయితే ఇప్పుడైతే అసహజంగా వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మనకు ఆడబిడ్డ పెద్ద మనిషి అయింది అంటాం కదా, రజస్వల అయినటువంటి బిడ్డ అనే మాట చెప్తూ ఉంటారు. అసలు యాక్చువల్లీ అది ఎందుకు వచ్చింది? ఆ డేట్ అనేది, ఋతుస్రావం మొదలైంది అనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, దాని అర్థం ఏంటి? అసలు ఆడబిడ్డకు ఋతుస్రావం మొదలైంది అంటే అర్థం ఏంటమ్మా? పెద్దలు చెప్పండి. మా పెద్దలు మాట్లాడండి. అంటే ఏదో వేరే రకంగా అనుకోవాల్సిన పని లేదు. ఆడబిడ్డ ఋతుక్రమం మొదలైంది అని అంటే దాన్ని ఏమని దేవుడు చెప్తున్నట్టు? వందనాలమ్మా, చెప్తారు. అన్న, పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని. అది వెరీ గుడ్, వెరీ గుడ్. అసలు ఆ ఋతుస్రావం మొదలైంది అని అంటే పిల్లలు కనటానికి దేహం సిద్ధమైంది అని అర్థం. బిడ్డల్ని కనటానికి దేహం రెడీ అయిపోయింది అని అర్థం.
కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి ఏజ్ ప్రకారం అయితే అది అస్సలు కుదిరేది కాదు. మనమే తెలిసి పిల్లలకి ఏదైతే స్టెరాయిడ్స్ వేసినటువంటి పాలు తాపిస్తున్నాం, స్టెరాయిడ్స్ వేసినటువంటి చికెన్ తినిపిస్తున్నాం, అన్నీ తొందరగా చేతికి రావాలి అన్నటువంటి ఆహార పదార్థాలు తినిపించటాన్ని బట్టి మీకు విషయం తెలుసో తెలీదో 6వ తరగతి నుంచే గవర్నమెంట్ హై స్కూళ్లలో, గవర్నమెంట్ మేనేజ్మెంట్ కింద ఉన్న హై స్కూళ్లలో 6వ తరగతి నుంచి ఉన్న ఆడపిల్లలకు ప్యాడ్స్ ఇస్తున్నారు. దాని అర్థం ఏంటి? 6వ తరగతికి వచ్చేసరికి ఎంత వయసు ఉంటుందండి ఆడబిడ్డకు? తెలుసా మీకు ఎవరికైనా? 12 ఉంటావండి. 12 సంవత్సరాలు. 10 ఏళ్ళు నిండుంటాయమ్మా. 10 ఏళ్ళు నిండుంటాయమ్మా. 5వ తరగతి అయిపోయేసరికి 1వ తరగతికి 5 ఏళ్ళు నిండుంటాయి. 5వ తరగతికి వచ్చేసరికి 10 ఏళ్ళు నిండు. 10 ఏళ్ళు నిండినటువంటి అమ్మాయి చేతికి వచ్చేస్తున్న పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. ఓల్డెన్ డేస్ లో అట్లీస్ట్ ఒక 18 ఏళ్ళు ఉండేటటువంటి పరిస్థితి వస్తే తప్ప పెద్ద పిల్లలు అయిపోవాలి కాదండి. కానీ ఇప్పుడు అసహజమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అసహజమైనటువంటి పరిస్థితుల మధ్య ఈవెన్ పురుషుడు, మగ పిల్లవాడికి కూడా వాడికి మెచ్యూరిటీ ఎప్పుడు వచ్చేస్తుంది అని అంటే 12 ఏళ్ళు నిండగానే, టీనేజ్ అలా పడగానే వాడికి ఆ మెచ్యూరిటీ వచ్చేస్తున్నారు. పిల్లలకు అనేటటువంటి స్థాయి అంటే వివాహ వయసు అనేటటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. కానీ వాస్తవంగా చెప్పాలి అంటే మగబిడ్డకైనా ఆడబిడ్డకైనా వివాహం ముఖ్యంగా చాలా ఫ్యాక్టర్స్ మనం ముడిపెట్టి లేట్ చేస్తున్నాం. జాబ్ వస్తేనే చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ప్రపంచంలో జాబ్ హోల్డర్స్ ఎంత పర్సెంట్ ఉన్నారో మీకు ఏమైనా ఐడియా ఉందా? భారతదేశంలో కావచ్చు, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఉద్యోగం చేస్తూ బతుకుతున్నటువంటి వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారో తెలుసా మీకు? 14,50,000 మంది ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగస్తులు. ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత అనుకుంటున్నారు? 6 కోట్ల పైచిలు. 6 కోట్ల మంది పైచిలకు ఉంటే 14,50,000 మంది ఉద్యోగస్తులు అంటే ఎంత పర్సెంటేజ్ అది? 5%. అంతేనా? అంతేనండి? ఏమన్నా ఉంటే చెప్పండి. వేరే విధంగా ఉంటే క్యాల్కులేషన్స్ చూసి చెప్పండి, మీకు అర్థం అవుద్ది. 14 లక్షల మంది జనాభా ఉంటే 14 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే 6 కోట్ల మంది పైన జనాభా ఉంది. అంటే ఎంత తక్కువ ఆలోచన చేయండి. మరి ఈ విధంగా అనుకుంటే ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా, మరి ఉద్యోగం లేని వాళ్ళందరూ పురుషులు కాదైతే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? అందరూ జాబ్ హోల్డర్లు అవుతున్న ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేయాలనే కాన్సెప్ట్ ఫస్ట్ రాంగ్ కాన్సెప్ట్. దేవుడు ఈ భూమి మీద మనం బతకటానికి సంబంధించి చాలా దారులు పెట్టాడు. ఏదైనా కాయ కష్టం చేసుకొని బతకటానికి తప్పు లేదు. దొంగతనం తప్పు, వ్యభిచారం తప్పు, మోసం చేయటం తప్పు, అన్యాయం చేయటం తప్పు. అది తప్పు తప్ప కష్టపడి సంపాదించుకోవటం ఏం తప్పు? ఈవెన్ దేవుడు కూడా నువ్వు చెమటోడ్చే ఆహారం తిన్నాయన అని చెప్పాడు, అది మంచిదని చెప్పాడు. కాబట్టి పిల్లలకు ఉద్యోగం పేరుతో లేట్ చేయటం మంచిది కాదు. ఒకటి. రెండవది, అతి పెద్ద సమస్య, మా కులంలోనే పెళ్లి చేయాలి, మా కులంలోనే పెళ్ళవ్వాలి. అందులో కూడా మరలా ఏంటి, అందులో కూడా ఏం చేస్తారంటే మళ్ళీ దాంట్లో ఉపకులాలు. కులమే తప్పంటే దాంట్లో ఇంకా పెంటే తప్పంటే పెంటలో మరి ఎతకటం. అర్థమైందా? ఇంకా వెతికి పట్టుకునేటటువంటి పరిస్థితుల మధ్య ఏమైపోతుందంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇది జరుగుతున్నాయి లేదా సమాజంలో? వాస్తవంగా మనం ఆలోచన చేస్తే
దేవుడి చట్ట ప్రకారం, బాగా వినండి, దేవుడి చట్ట ప్రకారం దేవుడి పనిలో బిజీగా ఉండి తనకంటూ ఒక సపోర్ట్ లేకపోతే కష్టం అనుకున్న పిల్లోడికి పెళ్లి చేయాలండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఆ విధంగా ఎలిజిబిలిటీ ఉన్న పిల్లలు? యవన కాలమున దేవుని కాడి మోయుట నరునికి మేలు అన్నాడు. దేవుని కాడి మోయటం నరునికి మేలు అంటే అసలు ప్రపంచంలో గుర్తుపెట్టుకొని మర్చిపోకండి. సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి విషయం ఏంటంటే మనిషి జీవితంలో, ముఖ్యంగా మగవాడి జీవితంలో కావచ్చు, స్త్రీ జీవితంలో కావచ్చు, అతి పెద్ద మేలు ఏంటి తెలుసండి? మంచి భార్య దొరకటం, మంచి భర్త దొరకటం. ఇంకా మిగతా మేలు అంటే దాని కిందే. ఈ మాట నేను చెప్తున్నది కాదు. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనం చూడండి ఏమనుందో. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అటివాడు యెహోవా వలన అనుగ్రహము నొందినవాడు. భార్య దొరికితే చాలట. ఏమొచ్చినట్టట? అసలు ఈ పదాన్ని దైవజనులు ఎన్నోసార్లు పెళ్లిల్లో చెప్పుంటారండి. ఒక్క దైవజనుడి నోటి నుంచి నేను ఇంతకాలంగా వినలేదండి. ఏమన్నా తెలుసా? భార్యతో ఏంట్రా మేలు అని. భార్య దొరికిన వానికి మేకు దొరికిను, తేలు దొరికిను అని చెప్తారు. అటివాడు యెహోవా వలన ఆగ్రహం నొందిన వాడని చెప్తాడు వ్యంగ్యంగా. తేలు అంటే ఆ భార్య దొరికితే తేలు దొరికినట్టు ఎప్పుడు పుడతానే ఉంటాడు. అసలు ఎవరు చెప్పారో ఈ పోలికలన్నీ? అందుకే ఈరోజు భార్యలంటే లెక్క లేకుండా పోతుంది, భర్తలంటే లెక్క లేకుండా పోతుంది. ఈ భార్యాభర్తలు చూసినప్పుడు అసలు చిత్రం ఏంటో చెప్పమంటారా? మన సొంత వాళ్ళకే కళ్ళు గుట్టుకుంటాయి తెలుసా? సొంత వాళ్ళకే. ఎప్పుడు అమ్మ 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 అని అమ్మ కొంగు పట్టుకొని తిరిగినటువంటి కొడుకు పెళ్ళవగానే భార్య భార్య అని తిరుగుతాడు. అప్పుడు అమ్మకు కుదురుతుంది? అప్పుడు అమ్మ జీర్ణించుకోగలదా విషయాన్ని? ఏమంటే జీర్ణించుకుంటుందా? అసలు దారుణం. చిత్రం ఏంటంటే కొడుకునేమో భార్యను తిరిగితే ఒప్పుకోదు, కానీ అల్లుడు మాత్రం ఎలా తిరగాలి? అల్లుడైతే భార్యను తిరగాల్సిందే. మళ్ళీ ఎంత చెడిపోయిన బ్రెయిన్ సెట్, మైండ్ సెట్ ఉందో ఆలోచన. ఒకసారి భార్య భర్తతో మాట్లాడుతుంది. ఏమనంటే, ఏమండి మన అల్లుడు చూసారా స్టేటస్ లో ఏం పెట్టాడంటే, మై వైఫ్ ఈస్ మై లైఫ్ అని పెట్టాడండి. మనకు దొరికింది అల్లుడు కాదండి, కొడుకండి అని చెప్పిందట. అల్లుడు మంచోడండి, అసలు మై వైఫ్ ఈజ్ మై లైఫ్ అంటున్నాడండి. అబ్బాబ్బాబ్బా ఎంత మంచి అల్లుడు అని చెప్పిన. ఇదే విషయం కొడుకు పెట్టాడు స్టేటస్ లో, మై వైఫ్ ఈజ్ మై లైఫ్ అని. ఈ మాట తీసుకొచ్చి భర్తకు చెప్తుంది, చూసారండి అంతా అయిపోయిందండి, అంతా అయిపోయింది. అదేదో మందు పెట్టింది ఆ మాయలాడి. మై వైఫ్ ఈజ్ మై లైఫ్ అట. అంటే మనం అంతా ఎవరో లేవండి వాడికి, మనం లేకపోతే వాడు ఎక్కడి నుంచి వచ్చాడండి? అప్పుడు మాట. ఇలా ఏమైపోతున్నారు అంటే చెడిపోతున్నారు. అసలు అర్థం చేసుకోలేకపోతారు. ఆ విలువే, ఆ బంధాల విలువే అర్థం చేసుకోలేకపోతారు. సొంతోళ్ళే అర్థం చేసుకోలేకపోతారు. దేవుడు చెప్పిన మాట, భార్య దొరికిన వాడికి మేలు, అలాగే భర్త దొరికిన అమ్మాయికి మేలు. అంతకు మించిన పెద్ద మేలు ఏమి లేదు. ఎందుకంటే ఇది ఒక్క రోజు 2 రోజులతో వీగిపోయే బంధాలు కాదు. ఇదిగో ఈ బట్ట కుదరకపోతే, నచ్చకపోతే ఇంకొక బట్ట, ఈ ఇల్లు నచ్చకపోతే ఇంకొక ఇల్లు అనుకున్నట్టు, ఈ వంటకం నచ్చకపోతే ఇంకొక వంటకం. అందుకే పెద్దల ఒక మాట చెప్తారు, చాలా బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు వంట చెడిపోయింది అనుకోండి, వేరే వంట చేసుకోవచ్చు. పంట చెడిపోయింది అనుకోండి,
ఇంకో పంట వేసుకోవచ్చు. కానీ చెడకుండా ఉండాల్సింది ఏంటంటే జంట. వంట చెడిపోయినా పర్లేదు, పంట చెడిపోయినా పర్లేదు, కానీ జంట చెడకూడదు అంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. వంట బానే ఉంది, పంట బానే ఉంది, కానీ ఈ జంటతోనే వచ్చింది తంట. అన్ని తంటాలు వచ్చినాయి జంటలకి. ఇప్పటికీ జీవితంలో మీకు విషయం తెలుసో తెలీదో, పెళ్ళైన ప్రతి ఒక్కరికి ఒక డౌట్, ఒక బాధ వచ్చి ఉంటది. రానోళ్ళకు వస్తుంది కూడా. ఏమని? నేను జీవితంలో ఒక రాంగ్ స్టెప్ వేసా. ఏంటది? పెళ్లి చేసుకొని తప్పు చేశా. అదొక బాధ ఉంటది ఒకటి. రెండోది, చేసుకుంటే చేసుకున్నాను, ఈయన్నే ఎందుకు చేసుకున్నాను, ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాను, ఈ పశ్చాత్తాపం నాకు తెలిసి ఆల్మోస్ట్ ప్రతి జంటలో వచ్చి ఉంటది. కాకపోతే చెప్పుకోరు, దొంగలు కదా, తేలు కొట్టిన దొంగలు అన్నట్టు అలా ఉండిపోతారు. కానీ ఎందుకు అలా జరుగుతుంది చెప్పమంటారా? ఇదిగో ఇది తెలియకపోవటమే. నాకు భార్య ఎందుకు, నాకు భర్త ఎందుకు, విషయం తెలియకపోవటం. అసలు ఈ మధ్యకాలంలో పిల్లలు, నేను చెప్పాను ఇంత ముందు కూడా, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు బంధువులు, మంచోళ్ళు, ఉద్యోగస్తులు, ఆస్తిపరులు కాబట్టి ఎవరికైనా ఇద్దాం అనుకుంటారు. ఎవరికైనా మీన్స్ ముఖ్యంగా అన్ని జనులకు. ఉన్నారా లేదా? ఉంటారా లేదా? అసలు అలా ఇస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి చెప్పంటారా? ముందు తల్లిదండ్రులకు, రెండవది పిల్లలకు, ఇద్దరికీ తెలియని సత్యం అవుతుంది. ఏంటో సత్యం చెప్పంటారా? చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఇప్పుడు ఎంత లాంగ్ రన్ లో ఉన్న బాండ్ ఇది, అది దేవుడు చెప్తున్నాడు. భార్యాభర్తల బంధం అనేది ఎంత వరకు ఉండేదని చెప్తున్నాడో ఒక్కసారి చూడండి. అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, జీవమను కృపావరములో పాలిభాగస్తులు అంటే ఇక్కడున్న జంట ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలి? ఆఖరికి పరలోకానికి వెళ్ళాలి. నాతో పరలోకానికి కూడా వచ్చే అమ్మాయి అని అనుకుంటే ఒక అన్ని రాళ్ళు ఎట్లా చేసుకుంటాడు? ఎట్లా వస్తుంది ఆమె పరలోకానికి? అవకాశాలు ఉన్నాయా? అన్ని బాగున్న పిల్లని చేసుకుంటేనే అంతంత మాత్రం. అవునా? అలాగే అబ్బాయి విషయంలో కూడా అసలు పాలివారంటే ముందు అయ్యగారే పాలిభాగస్తులు, లేకపోతే పురుషుడితో పాటు భార్య పాలిభాగస్తులు అన్నాడు. పురుషుడే విశ్వాసి కాకపోతే ఇంకా జీవితం ఎట్లా ఉంటుంది? అలాగే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? లోకపరంగా బాగుంటారు అంతే. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి పరిశుద్ధులా కాదా, వాళ్ళు నన్ను పరలోకానికి కూడా తీసుకెళ్ళగలిగిన అర్హత కలిగిన వాడా కాదా అని భార్య తాలూకు తల్లిదండ్రులు కానీ, భర్త తాలూకు అదే అమ్మాయి కానీ కనీసం అమ్మాయి తాలూకు పెద్దలన్నా ఆలోచన చేయాలి, లేదంటే అమ్మాయిని ఆలోచన చేయాలి. ఏమ్మా ఇది ఓ రోజుతో పోయే పనా, ఓ 10 ఏళ్లతో పోయే పనా? ఈ భూమి మీదే కాదు, తర్వాత కూడా కలిసి బతకాలి. మేము దేవుడు ఉన్నటువంటి లోకానికి కలిసి వెళ్ళాలి. కాబట్టి మీరు దయచేసి పిచ్చి పిచ్చి ఆలోచన చేయకండి, గట్టిగా చెప్పండి. కాదంటారేంటి? ఎంతకాలం ఉంటారండి వాళ్ళు? మా నాన్న, నేను మీకు విషయం తెలుసో తెలియదు, నాకు 23 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోరా అని మా నాన్నకు మరి కొన్ని నెలల్లో చనిపోతాడు. ఆయన మరి కొన్ని నెలల్లోనే చనిపోతాడు. ఈలోపు నీ పెళ్లి చూడాలని ఉంది నాయన, ఇట్లా కూడా అడిగేవాళ్ళు ఉంటారు. ఇట్లా అడుగుతూ చేస్తూ తొందరలోనే చిన్న వయసులోనే పెళ్లి చేసేవాళ్ళు వాళ్ళు ఏదేదో అనుకుంటారు. ఇక వీళ్ళు క్రైస్తవుల, విశ్వాసులా కాదా, ఎన్ని సంబంధం లేదు.
పలానోడికి చేయాలనుకున్నాం, పలానోడికి ఇచ్చి చేయాలనుకున్నాం, అది చూడాలనుకున్నాం అంతే. ఆ తర్వాత మీ సావు మీరు చావండి, మా సావు మేము చేస్తాం అనుకున్నారు, పోయారు. సంగతి ఎవరు ఎత్తిపేసుకోవాల్సింది ఎవరండి? ఎన్ని చేసుకోవాల్సింది ఎవరు? మా నాన్న ఆ రోజు చెప్తే నేను తెగేసి చెప్పేసా మా నాన్నకి, నాన్న ఈరోజు నువ్వు ఉన్నావు, రేపు గ్యారంటీ లేదు, మనకి ఆస్తిపాస్తులు లేదు, రేపు వివాహం అయితే ఒకరు ఇద్దరు అవుతారు, ఇద్దరు ముగ్గురు అవుతారు, నలుగురు అవుతారు, ఎవరు వీళ్ళందరినీ చూసుకునే పరిస్థితి నాకా ఇంకా ఏమీ పూర్తిగా తెలియలేదు. ఏంటంటే నాకు తెలియదు నాన్న, ఇంకా వివాహ బంధం యొక్క విలువలే నాకు పెద్దగా తెలియదు. నువ్వు ఆయన చనిపోవడానికి ఒక సంవత్సరం ముందేనండి మారుమనసు. ఆయనకు పెద్దగా తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన పాస్ ఆన్ అయిపోయాడు. మరి ఎవరు చెప్తారు నాకు మరి? ఏమండి? కాబట్టి చాలా వాటిలో కాంప్రమైజ్ అయిపోతున్నారు తల్లిదండ్రులు. ఈ పని చేయకండి, పిల్లలు కూడా ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. ఆ రోజు రెబ్కమ్మ బెండ్ అయింది, ఎందుకు తెలుసా? ఎందుకు అనుకుంటున్నారు? రెబ్కమ్మ గారు అమ్మ నాన్నలు ఉన్న పాటను వదిలేసి ఇస్సాక్ గారి దగ్గర రావాలనుకున్నది ఎందుకంటే భక్తుడని మంచి కావలసిన మంచి గుణగణాలు ఉన్నాయన్నటువంటి ఉద్దేశంతో ఆమె వచ్చేసింది. దానికి ఆమె తీసుకున్న డెసిషన్ రైట్ డెసిషన్. ఆమె నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే వివాహంలోనే మర్చిపోక. ఒక్కసారి ఆ అతుకు, ఆ బంధం పడ్డ తర్వాత ఇంకా పోదది, పోదు. ఒక వివాహం ఒకవేళ మరణం అనేది సంభవించిందంటే అది భౌతికమైన ఎడబాటే, అంతే తప్ప మరొకటి ఉండదు. అందుకే పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు చాలా మంది. నూరేళ్ల పంట కాదు, కలకాలం ఉండే పంట. ఇక్కడి నుంచి జీవానికి కూడా వెళ్ళిపోయేటటువంటి జంట అది. ఆ జంట పంటని ఈరోజు మనం ఎంత సింపుల్ గా సిల్లిగా తీసుకుంటున్నాం చెప్పండి? ఎంత సింపుల్ గా తీసుకుంటున్నాం? అసలు ఆ స్పృహలో ఎంతమంది వివాహాలు పిల్లలు చేయాలనుకుంటున్నాం, చేసుకోవాలనుకుంటున్నాం చెప్పండి? కాబట్టి ప్రాయం మించిపోయేంత వరకు గుర్తుపెట్టుకోండి. ఒక దైవజనుడు చెప్తాడు, ఈ స్త్రీ పురుషుల యొక్క శారీరకమైనటువంటి కోరికంట ప్రేలుడు పదార్థం, అది ప్రేలుడు పదార్థం లాంటి. అది సరైన రీతిలో వాడుకుంటే ఎన్నో ఫలాలు వస్తాయి, సరైన రీతిలో వాడకపోతే ఎంతో ప్రమాదం కూడా వాటిని. సహజమైనటువంటి ఈ కోరికలు ఎట్లాంటివేనంటే మీరు గమనించండి, ఆకలి అయితే ఇంట్లో అన్నా తినాలి, బయట నుంచైనా తెచ్చుకోవాలి, అడుక్కొనైనా తినాలి, కొట్టైనా తెచ్చుకొని తినాలి, మొత్తానికి తినాలి. తాగటం, తినటం, నిద్రపోవటం అన్న సహజమైనటువంటి కోరిక. దానిని ఎంత అణిచి పడితే అంత ప్రమాదం. అందుకే ఏం తెలియాలి పేరెంట్స్ కంటే, ఈవెన్ పిల్లలు కూడా గుర్తుపెట్టుకోండి, తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే కొంతమంది తొందర పెడతారు. అంటే ఎవరో సంబంధాల గురించి ఏం ఆలోచన చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు, చూసారా? లేచిపోయారంటారే, అట్లా ఎందుకు పోతూ ఉంటారంటే, ఏమండి అమ్మా నాన్నలు మీరు గమనించండి, ఆకలి అవుతోంది, ఎంత తింటారు, ఎప్పుడు తింటారు, ఏం సంగతి, ఏది ఇష్టపడతారని అమ్మ నాన్నలు తెలియదా? తల్లిదండ్రులకు తెలీదా? మరి వాళ్ళకి తెలిసినప్పుడు, నీకు ఆకలి ఎంత ఉందో తెలిసినప్పుడు, నీ కడుపు నింపడం తెలిసినప్పుడు, అట్లాంటి ఆకలి కూడా ఉంటదని అమ్మ నాన్నలు తెలియదా? వాళ్ళు చూడరా? తొందర. ఇటు అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం, ఇలాంటివి డిలే కాకూడదు ఒకటి. రెండవది, డిలే అయ్యేలోపే గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం, పిల్లలకి ఒక్కొక్కటి తెలిసిపోతూ ఉంటది. సంబంధాలు ఏంటి, స్త్రీ ఏంటి, పురుషుడేంటి, అవయవాలేంటి, పరిపక్వత ఏంటి, అన్ని తెలిసిపోతూ ఉండగానే పిల్లలకు మొదలు పెట్టాలి. ఏమని తెలుసా? రే, భార్య ఎందుకు అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎలా అవసరమో నీకు తెలియాలి నాయనా బిడ్డ అని. ఇంతవరకు మీరు చెప్పండి, మీరు ఆలోచన చేయండి. ఏ కొడుకుకైనా, ఇప్పుడు పెళ్ళైనటువంటి కొడుకులు లైన్ లో ఉన్నారు, ఇక్కడ కూడా కొంతమంది కొడుకులు ఉన్నారు. ఏ కొడుకైనా కూర్చోబెట్టి, నాయన నీ జీవితంలో భార్య అంటే ఇదిరా, ఆమె విలువ ఇదిరా,
ఆమె అవసరత ఇదిరా అని ఎంతమంది పిల్లలకి మగ పిల్లలకి నేర్పించి పెళ్లి చేశారు అమ్మ నాన్నలు? ఏం చేయరు. దైవజనులు కూడా ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే కొన్ని కామెడీలు చెప్పి, ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన అదే పనికి పిలిపించుకుంటారట మొత్తం అంతా పెళ్లిలో అంతా నవ్వుకోవడానికి. స్టీఫెన్ పాస్టర్ ఆయన పేరు. మీరు కూడా ఎప్పుడన్నా చూడండి, నెట్ లో కొట్టి చూడండి. స్టీఫెన్ గారి పెళ్లి వర్తమానం అని కొట్టేస్తే ఆయన మాట్లాడే ప్రతి మాటకి నవ్వుకోవటమే. అంటే ఒక కమిడీని పిలిపిస్తే సరిపోయేది కదా, ఆయన్ని పిలిపించాల్సిన అక్కడే ఉంది. ఇంత దరిద్రంగా తయారవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇటు దైవజనులు చెప్పట్లేదు, అటు అమ్మానాయనలు చెప్పట్లేదు. మరి ఎవరికి తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారు? వాళ్ళే తీసేసుకుంటారు. మరి మనల్ని ఎందుకు పెట్టాడు అనుకున్నారు దేవుడు? వాళ్ళే తెలిసేసుకుంటారా? అస్సలు అంత చిన్నంగా తెలిసి ఉండే విషయం కాదు. నేను ఇంతకుముందు గుర్తుపెట్టుకోండి. ఆ ఏజ్ లో, అంటే ఇప్పుడు వివాహం చేసుకునేటువంటి ఏజ్ ఒక 25 ఏళ్ళు అనుకుంటే 25 ఏళ్లకు IAS ఆఫీసర్ అవ్వచ్చు. తెలుసా మీకు? 25 ఏళ్లకు IAS ఆఫీసర్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, భారతదేశాన్ని పరిపాలించేంత గొప్ప దక్షత వస్తుందట. కానీ భార్యను మేనేజ్ చేయటం కానీ భర్తను మేనేజ్ చేయటం కానీ అంత సులభమైన విషయం కానీ కాదు. ఇండియాని మేనేజ్ చేయొచ్చు, దీని బదులు ఇండియానే మ్యారేజ్ చేయొచ్చు. ఎందుకంటే సంసారాన్ని దేంతో పోల్చడం జరిగింది? సాగరం. సాగరాన్నైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేమంటారు. మరి అలాంటిది ఎన్ని నేర్పించి చేయాలండి పెళ్లి? కూడా కొంతమంది పిల్లలు అడుగుతూ ఉంటారు, నాయనా నీకు వంట నేర్పించలేదా నాయనా మీ అమ్మగాని మీ నాన్నగాని అంటే, ఆ టైంలో నేర్చుకుంటావులే తల్లి అని తోస్తారట పిల్లల్ని. ఇంకా చేసుకున్నాడు అనవసరమైన ప్రయోగాలన్నీ వాడి మీద చేసేసి. ఇట్లా ఒకటి కాదు పిల్లరా, గమనించండి. దేవుడు చెప్తున్నాడు, భార్య దొరికిన వాడికి మేలు దొరికినన్నాడే. అది ఏంటి మేలు, ఎలాంటి మేలు అన్నటువంటి విషయాలను ప్రాథమికంగా మనం ఆలోచన చేస్తే దేవుడు ఒక మాట అన్నాడు, ఆశీర్వదిస్తూ, నరులను ఆశీర్వదిస్తూ అన్న మాట ఏమిటది? మనందరికీ తెలుసు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి. నేను అడుగుతున్న ప్రశ్న, ఇది మగవాళ్ళకు మాత్రమేనా, లేకపోతే ఆడవాళ్ళకు మాత్రమేనా, లేదా ఇద్దరికే? ఎవరెవరికండి అది? ఇద్దరికి, స్త్రీకి పురుషుడి. అందుకే దేవుడు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు ఏమనంటే, ఈ ఫలింపు జరగాలనుకోండి, ముఖ్యంగా భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకు గొప్ప మేలు ఏంటి అంటే మల్టిప్లై అయిపోవటం. మనిషికి ఎప్పుడు సంతోషం అవుతుంది తెలుసండి? మన దగ్గర రూపాయి అంటే 10 రూపాయలు అయితే సంతోషం, అవునా కదా? రూపాయి, అర్ధ రూపాయి, పావళ అయితే సంతోషం ఏంటి? మల్టిపుల్ అయిపోవాలి, ఎక్కువ అయిపోవాలి. జనసంఖ్య అలా పెరుగుతూ పోతే ఎంత సంతోషం, సంబరం అనుకుంటారు. పెద్దవాళ్ళు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మా నాన్నగారు కూడా అడేవాడట, 3 పిల్లలకి అన్న తర్వాత ఆపరేషన్ చేయించుకుందాం అయ్యా, మనం పేదవాళ్ళం కదా, ఎందుకు వచ్చింది గొడవలంతా, ఎక్కువ మంది పిల్లలు అంటే, పిచ్చిదానా నీ ఆస్తి ఎంత ఉందని అడగరే, నీ పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. రవికి పెళ్లి కానంత వరకు పెళ్లి ఎప్పుడు అని అడిగి ఉంటారు. ఇంకొన్నాళ్ళకి ఏమడుగుతారు చెప్పండి? అడగరా? నీ ఆస్తి ఎంత ఉంది రవి అని అడుగుతారేంటి? ఏమ్మా సరళ, పిల్లలు ఎంతమంది అని అడుగుతారు అని చెప్తారు కదా. కాబట్టి మొట్టమొదటి మేలు చూడండి, స్త్రీకి వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటే ఏమన్నా పిల్లగలుగుతారా? పురుషునికి వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటే ఏమన్నా పిల్లగలుగుతారు? ఇప్పుడేం మీరు అనుకోవచ్చు, సర్రోగసి ఉంది కదా, తర్వాత ఆ ఇన్విట్రో ఫెర్టిలైజర్ IVFలు ఉన్నాయి కదండి, ఇవి కూడా పురుషుడి నుంచి వచ్చేది తీసుకోవాల్సిందే, స్త్రీ నుంచి వచ్చేది తీసుకోవాల్సిందే. వాళ్ళు లేకపోతే ఇవి లేవు. అంటే ముఖ్యంగా మొట్టమొదటి మేలు ఏంటంటే, నా ప్రతినిధులు ఈ భూమి మీద మనకు అసలు చావే లేకుండా చేసేది ఎవరో తెలుసండి? మన పిల్లలే. మా నాన్నకు చావు లేదు, ఎందుకంటే మేమున్నాం. నాకు చావు లేదు,
ఎందుకంటే పిల్లలు ఏం చేస్తారంటే మన ఉనికిని అలా కాపాడుతూ ముందుకు వెళ్ళిపోతారండి. అది విషయం. కాబట్టి మనకంటూ చావే లేకుండా మనల్ని సజీవుగా నిలబెట్టేది ఎవరు అనుకున్నారు? మేము ఎక్కడికి పోయినా మా పాతకాలపు వాళ్ళు ఎవరు చూసినా కూడా ఎవరి బిడ్డలు అంటారు? పలానా ఆయన పిల్లలండి, పలానా ఆవిడ పిల్లలండి వీళ్ళు అంటారా అనరా? మర్చిపోతారేంటి? మర్చిపోయినా మనం ఊరుకుంటామేంటి? మనం ఏం చెప్తాం? మా నాన్న పలానా, మా అమ్మ పలానా. ఇప్పుడైతే చెప్పుకోమనుకోండి ఒకవేళ, ఎందుకంటే దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళ విలువ పెద్దగా తెలియదండి. మా ఆవిడికి 3.5 ఏళ్ళు 4 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళ నాన్న ఒక్క మాట పండిదండి. నువ్వు మా నాన్న అంటే ఒప్పుకోరంట. అంటే ఎందుకంటే నాన్న లేడు కదా, నాన్న లేడు కాబట్టి అప్పటికే ఆయన గురించి ఎవరో చెప్పడాన్ని బట్టి మా నాన్న ఇంత మా నాన్న అంతా చెప్పుకుంటాం. వాళ్ళు ఎప్పుడు చెప్పుకోలేకపోయినా మన వాళ్ళ గురించి, మన పెద్దల గురించి, మన తల్లిదండ్రుల గురించి ఎప్పుడు చెప్పుకుంటాం? వాళ్ళు పోయిన తర్వాత చెప్పుకుంటాం ఖచ్చితంగా. కాబట్టి ఇంత ఉంది. ఒక ఆడబిడ్డ జీవితంలోనికి వచ్చిందంటే ఇంత ఉందనేది మర్చిపోకండి. ఇంతటితో అయిపోతుంది. తరాలకు కొనసాగుతూ పోతుంది ఆ బంధం. ఆ బాండింగ్ అలా కొనసాగుతూ పోతుంది. ఇది పరలోకానికి కూడా చేరిపోయింది. ఇంత ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? మొట్టమొదటి మేలు పురుషునికి గాని స్త్రీకి గాని సంతానం. ఒకవేళ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే బానే ఉంది బ్రదరు, మరి కొంతమందికి సంతానం లేదు కదా, మరి అలాంటప్పుడు ఇది ప్రశ్న అదొక వచ్చింది. పెళ్ళయి 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళు 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి 50 ఏళ్ళు వయసు, పిల్లలు లేరు. నేను మెసేజ్ చెప్తూ ఒకసారి ఇదే చెప్పాను. దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి సందేశం. నేను సేవలోకి వచ్చిన ఒక 4-5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు చెప్పినటువంటి మెసేజ్. మనకు సంతానం కోసమే వివాహం జరగాలి అన్నటువంటి ఉద్దేశం చెప్తే వాళ్ళు వచ్చారు నన్ను అడిగారు, బానే ఉంది బ్రదర్, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మా ఆవిడని వదిలేసేసి సంతానం కోసం వేరే ఆవిడని చేసుకోమంటావా, లేదంటే మా ఆయన్ని వదిలేసి ఇంకొక ఆయన నేను చేసుకోమంటావా చెప్పండి అని అడగడం జరిగింది. ఆ తర్వాత పునరాలోచనలో పడ్డాం. దానికి దేవుడు చెప్పినటువంటి మరొక ఆన్సర్ కూడా ఉంది. అది మేజర్ రీజన్. అది ఇప్పుడు మీరు ఫలించి అనేటటువంటి మాట దేవుడు ఆన్ ది హోల్ చెప్పాడు. మొత్తం అందరికీ సంబంధించి చెప్పింది. జనరల్ గా చెప్పిన విషయం అంట. పర్టికులర్ గా చెప్పేటప్పుడు ఏమనుకున్నాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి సహాయిని. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, సహాయం జీవితకాలం నా బిడ్డకు చేయగలదా ఈ అమ్మాయి అని ఉద్దేశంతో ఎంతమంది పెళ్లి చేసుకుంటున్నారు? నా బిడ్డకు సహాయం చేయగలదా ఈ బిడ్డ? ఇప్పుడు వివాహం అయ్యేంత వరకు సహాయం చేస్తూ అన్ని రకాలుగా చూసుకుంటూ బంధువులు, మిత్రులు, అమ్మ, నాన్న అందరూ ఉన్నారు. జీవితకాలం సహాయం చేయగలదా అని ఆలోచన చేస్తారండి. అసలు ఇప్పుడు కాలంలో మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఆడపిల్లలు మీరు చూస్తే కొంతమందిని అసలు వీళ్ళు ఆడపిల్లలా, వీళ్ళు మగపిల్లలా అని అనిపిస్తుంటారు. ఆడపిల్లలు మగపిల్లలే ఒకరే కాదు. ఏమనంటే అస్సలు ఒకరికొకరు సాయమే చేస్తారు. నీకు నేనెందుకు చేయాలి? నేను ఎందుకు చేయాలి? నేను చేయను. అడ్డం మొండికి తిరిగేటటువంటి పరిస్థితి. సాటిగా సహాయం అంటే ఇద్దరికి సహాయం ఒకరికొకరు చేసుకునేటటువంటి పరిస్థితి. ఏ విషయంలోనైనా, ఏ సమయంలోనైనా, ఏ వయసులోనైనా, ఏ ప్రాయంలోనైనా జీవితాంతం ఒక సహాయం ఉండాలి అని అంటే అది వాళ్లతోనే సాధ్యం. భర్తకు భార్య తప్పదు, భార్యకు భర్త తప్పడు. అలాంటి సహాయం కోరుకుంటూ ఉండాలి. ఈ మధ్యకాలంలో కొన్ని చూస్తున్నాం పరిస్థితులు, అంటే యథార్థ ఘటనలే చూస్తూ ఉన్నాం. కష్టపడి ఏదో కూలి నాళ్ళు చేసుకుని సంపాదించుకుని వచ్చి భార్య బిడ్డలను పోషించుకుంటున్నాడు, చూసుకుంటాడు తనకున్న దాంట్లోనే. ఈలోపు పైనుంచి పని చేస్తున్నటువంటి చోట పైనుంచి కింద పడి
వెన్నుపూసలు ఇరిగిపోయాయి అతనికి. ఇరిగిపోయి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత భార్య డాక్టర్ గారు మాట్లాడుతూ ఉంటే ఆ అబ్బాయి తాలూకు పెద్దవాళ్ళతో అమ్మానాళ్ళు, అబ్బాయి తాలూకు అమ్మానాళ్ళు ఉంటారు కదా, తోబుట్టులు ఉంటారు కదా, ఇతనికి వెన్నుపూస విరిగిపోయింది, జీవితాంతం ఇతను లేలేడు, బెడ్ రెస్టే తీసుకోవాలి అని అంటే ఆమెలో ఆలోచన ఏం మొదలవుతుంది తెలుసా? స్త్రీలో, వీడు జీవితాంతం లేకుండా నన్ను ఏం చేయగలడు, నన్నేం చూసుకోగలడు, నన్నేం సుఖపెట్టగలడు, కాబట్టి నేను నా ఇష్టం వచ్చిన వాడితో వెళ్ళిపోదాం అని చెప్పేసి చంటి బిడ్డ కొడుకు ఉన్నాడు, వాణ్ణి వదిలేసి ఎవడో ఒకడు తలకు మార్చినోడు వచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇంక వాడు ఇంకా లేవడు, అయిపోయాడు, ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు బంగారం అంతా తీసుకుని వచ్చేసాయంటే వాడు వాడుకున్న రోజులు వాడుకొని సరే తగిలేసాడు. ఏముందండి, వాళ్ళు ఏమన్నా పెళ్లి చేసుకున్నాడు అండి ఏమన్నా ఉండడానికి? 10 మంది సమక్షంలో, పరిశుద్ధుల సమక్షంలో, దూతల సాక్షిగా, దేవుడి సాక్షిగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకే ఏం లేదు, అనుకూలతలు లేవు, వాళ్ళ నిబంధనలు లేరు. అలాంటిది ఎవడో అవసరానికి వాడుకోవాలనుకునేవాడు ఏమాత్రం చూసుకుంటాడండి? ఆలోచించండి ఇప్పుడు. కాబట్టి ఇవన్నిటినీ మనం ఆలోచన చేస్తే సాటి సహాయము కోసము ఉండాలి. ఇంకొకటి దేవుడు చెప్పాడు, ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఎందుకట? చదువుదామా? ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం కదా, ప్రసంగి గ్రంథంలో 4వ అధ్యాయంలో 8వ వచనం నుండి చూద్దాం. 8వ వచనం నుండి నేను చదువుతాను చూడండి. ఒంటరిగా అక్కడ కాదమ్మా, 9వ వచనం నుండి. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. కష్టపడాల్సింది ఎంతమంది అటండి? ఇప్పుడు నేను కష్టపడను, ఉద్యోగం పురుష లక్షణమయ్యా బాబు, నువ్వే కష్టపడాలి. నన్ను కష్టపడ్డమని అనుకో, నేను అస్సలు కష్టపడేది లేదు. ఇక్కడ అలాంటివన్నీ ఏం కుదరవు, ఇక పప్పులేం ఉడకోక అనే పరిస్థితి ఉండకూడదట. ఇద్దరు కష్టపడాలట. ఇద్దరి కష్టము చేత ఏమవుతుందంటండి? ఉభయులకు మంచి ఫలము కలుగును గనక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఎందుకు? 10 వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాణ్ణి లేవనెత్తువాడు లేకపోవును. అక్రమ సంబంధాల్లో పడిపోయారు అనుకోండి, పనికి రాకుండా పోయారు అనుకోండి, ఒక్కడన్నా పట్టించుకుంటారా? నీ అవసరం నాకు తీరిపోయింది, నీతో నాకు సంబంధం ఏముందని వదిలేసి వెళ్ళిపోతారు అంతే. కానీ బంధంలో ఎట్లా ఉంటుందంటే ఒకరు పడిపోతే ఇంకొకరు లేవనెత్తాలట. ఇన్ని ఆలోచన చేస్తారండి. నా కొడుకు పడిపోతే లేవనెత్తగలిగిన స్థితిలో ఉందా ఈ ఆడకూతురు? లేదా నా కూతురు పడిపోతే, ఈ మధ్యకాలంలో కొంతమంది పురుషులను, స్త్రీలను చూస్తున్నాం, పురుషుడు పడిపోయాడంటే, పనికి రాకుండా పోయాడంటే వాడిని వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని చూసాం. అలాగే స్త్రీకి బాగలేదనుకోండి, ఆడబిడ్డకి ఏం చేస్తారు? ఇదిగో మీ అమ్మగారింటికి పోవాలనుకున్నావు కదా, పోతావా? ఇప్పుడు అడిగే లేరా? ఎప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు అది గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. అమ్మగారిళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్. ఏది మీ అమ్మ ఇంటికి వెళ్ళాలనుకున్నావు కదా, వెళ్ళు. మరి బాగా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? అక్కడ ఉండిపోతావు ఏంటి, వచ్చాయి. ఇలాగా వదిలేసేటటువంటి పరిస్థితి అది కాదు. లేవనెత్తాలి పడిపోయిన వాళ్ళు. ఒక బండే మన కోసం మన గమ్యానికి చేర్చే ఒక బండే సరిగా పని చేయకుండా మొరాయిస్తే, రిపేర్కి వస్తే ఏం చేస్తామండి? వదిలేస్తామా? మెకానిక్ షాప్కు తీసుకెళ్ళి బాగు చేసుకొని రిపేర్ చేయించేసుకొని మళ్ళీ వాడతాం కదా. జీవిత భాగస్వామి విషయంలో, భర్త విషయంలోనో, భార్య విషయంలోనో ఇన్ని చూడాలి. అంటే ఒకడు పడిపోతే మరొకరు లేవనెత్తారు. మొరటోడు, కృతజ్ఞత లేనివాడు, డబ్బు గర్వంతో విర్రవీగుతున్నటువంటి వాడు ఒక ఆయన భర్తగా ఉన్నాడు. ఎవరికి? అబిగైల్, నాబాలు అనేటటువంటి వ్యక్తి. అటువంటి మొరటోడి కోసం కూడా పడిపోయిన వాడిని లేవనెత్తాలని ఆ సమయంలో ఆమె ఆ నిర్ణయం తీసుకోకపోతే, అబిగైల్ అనే ఆమె, నేను దావీదు గారిని శాంతపరచాలని నిర్ణయం తీసుకోకపోతే
ఆయన కాళ్ళ మీద పడకపోతే పరిస్థితి ఏమైపోయేది? ఆయన కాన్సన్ట్రేషన్ లేకుండా కొడితేనే గొల్లియాత లాంటి వాళ్ళు పోయాడు కదా. కరెక్ట్ గా ఫోకస్ చేసి లేపేయాలి అనుకుంటే ఎవడన్నా మిగులుతాడండి? అట్లాంటి పరిస్థితుల్లో కూడా లేవనెత్తుకున్నది కదా భర్తని. ఇంటికి వచ్చేసరికి రాత్రి మత్తుగా ఉన్నాడు, సైలెంట్ గా ఉంది రాత్రి అంతా. మత్తు దిగిన తర్వాత కూర్చోబెట్టి ఇదయ్యా జరిగిందని చెప్పి ఎంతగా లేవనెత్తుకుంది. అలాంటి బిడ్డ కావాలని ఎంతమందిని ఆలోచన చేసేది? ఒక ఆవిడ పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు, నా కోడలు నా ముందే చైర్లో కాలు మీద కాలేసుకొని కూర్చుంటది, చాలా గర్వం ఉందండి నా కోడలికి అని పాస్టర్ గారు చెప్తే, పాస్టర్ గారు అడిగారు, ఏమన్నా తెలుసా, అమ్మా ఎంత కమ్మావు మీ వాడిని ఎంత కమ్మావు అంటే ఏంటి అర్థం? కట్ట మీద తీసుకున్నావు. ఏం లేదండి పెద్దగా మార్కెట్ రేటే అని చెప్పిదా. మార్కెట్ రేట్ అంటే ఏంటనుకున్నారు? 30 లక్షలు తీసుకున్నాడు. సింపుల్. అమ్మ మీ కోడలు చాలా మంచిదమ్మా అని చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు సంతలో చింతపండులాగా గేదెలాగా అమ్మేస్తే నేను నిన్ను కొనుక్కున్నాను, కొనుక్కున్న వాళ్ళకి మర్యాద ఇస్తారు ఎవరన్నా? ఏమండి ఆలోచన చేయండి. ఇప్పుడు మనం బర్రెని కొనుక్కున్నామండి, బర్రెగారండి అంట రేట్ ఎవరన్నా దూరంగా చూసుకుంటారా? అది పాలేకపోతే నాకు దొరుకుతారు. అలా డబ్బుల మిషన్, ఏటీఎం మిషన్. ఇంటికి అమ్మాయి అంటే ఏంటి అర్థం? డబ్బులు రావాలి, డబ్బులు వస్తే చాలు. ఇంకా ఆ పిల్ల సంగతి ఏంటి, దీని పరిస్థితి ఏం ఆలోచన లేదు ఇక. మరి ఎందుకుండరు అలాగా? ఇవన్నీ ఎవరండి ఆలోచన చేసేది? ఒక్క రోజు 2 రోజులతో ఉన్నటువంటి బంధాలు కాదు అవి, మర్చిపోకండి. పొరపాటు ఎప్పుడైనా ఏదన్నా పొరపాటు చేసామని లబోదిగోని ఎంతమంది మొత్తుకున్నా జరిగిపోయిన వాళ్ళు ఏం చేయలేరు. ఇంకేమున్నా కట్టుకోవటమే తప్ప, ఏమన్నా ఉంటే సర్దుకోవటమే తప్ప మరొకటి లేదు. ఇక మీదట జరగబోయే వాళ్ళ విషయం అన్నా జాగ్రత్త వహించాలి. సాటి సహాయం కోసం, పడిపోతే లేవనెత్తటం కోసం జీవితకాలం ఏర్పాటు చేసినటువంటి సొల్యూషన్ దేవుడు. ఇక లాస్ట్ రీజన్ ఒకటి ఉంది. అదే దేవుడు అంటాడు మంచి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం ప్రారంభంలో అపొస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం ప్రారంభంలో చెప్పిన మాట ఏంటది? స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. అంటే దేవుడు చెప్పిన ఒక హెల్తీ సొల్యూషన్, ఒక ఆరోగ్యకరమైన పరిష్కారం ఏంటంటే, జాగ్రత్తగా జరగకుండా అక్రమ సంబంధాలకు తెగబడకుండా ఉండగలగాలి అంటే ఈ ఆలోచనలన్నీ పెళ్ళుబుకే సమయంలోనే వివాహం చేసి దానికి అడ్డుకట్ట వెయ్యి. ఆకలైనప్పుడు అన్నం పెట్టావు అనుకోండి, వాడు దొంగతనం పోవాలనుకోడు కదా, ఎవరి మీదైనా దొమ్మిగా పడాలని అనుకోడు కదా. ఆలోచన చేయండి. ఆకలైనప్పుడు అన్నం పెట్ట. అట్లాంటి జారత్వాలకు తెగబడే పరిస్థితులు కనబడ్డాయి. ఒకసారి స్కూల్లో చదువుతోంది పాప, ప్రేమ అని తిరగడం మొదలుపెట్టింది. 10th క్లాసు ఆ పిల్ల, 10th క్లాస్. నాన్నకు తెలిసిపోయిందండి, వెంటనే పెళ్లి చేశాడు. వేరే ఆలోచన చేయలేదు. ప్రేమ అని తిరుగుతోంది పిల్ల, పెళ్లి చేశాడు అంతే. ఎందుకంటే అర్థమైపోయింది నాన్నకేమని, దీనికి బాగా ఆకలి అవుతుందని చేశాడు. కాబట్టి మీరు గమనించగలిగితే జారత్వాలకు ఒక అత్యద్భుతమైన సొల్యూషన్. అయితే ఇప్పుడు కొన్ని విపరీతాలు వచ్చి పెళ్ళైన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అక్రమ సంబంధాలు తెగబడుతున్నారు. అటువంటి వాళ్ళకు కూడా దేవుడు చెప్తాడు ఏమని? పెళ్ళి అయిన తర్వాత కూడా ఉంటారా అంటే ఉంటారని ఎలా ఎక్కడ చెప్పాడు దేవుడు? పెళ్ళైన తర్వాత కూడా పనిమాలుగా ఉంటారా అంటే ఉంటారు. చూడండి ఒకసారి దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. 4వ వచనం చదువుదాం అమ్మా.
వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండాలి. వేశ్యాసంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును అన్నాడు. అంటే ఇది పెళ్లి దగ్గరే మాట్లాడుతున్నాడు. అంటే పెళ్ళైన తర్వాత కూడా పొరపాటు అక్రమ సంబంధాలకు తెగబడతారు. వాళ్ళని ఎవరూ ఏమి చేయలేకపోయినా ఒకవేళ దేవుడు వదిలిపెట్టడు. పెళ్ళి అయిన తర్వాత కూడా పోతారంటే పోతారు, కానీ అది చాలా రేర్, అరుదైనటువంటి పరిస్థితి. కానీ వాస్తవం ఏంటి, ఎక్కువ మెజారిటీ పరిస్థితి ఏంటంటే జారత్వాలకు అడ్డుకట్ట వేయటానికి వివాహం. అది మేలు. అటు జారత్వం జరగనీయకుండా చూసేది వివాహం, ఇద్దరికి కూడా, ఆడకైనా మగకైనా. పడిపోతే లేవనెత్తేది వివాహ వ్యవస్థలో, జీవితాంతం తోడుగా ఉండేది వివాహ వ్యవస్థలో, సంతానం అభివృద్ధి జరగటం వివాహ వ్యవస్థలో. ఇలా అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి మేలులు ఉన్నాయి. అలాగే ఆఖరికి ఇట్టే గుర్తుపెట్టుకోండి, ప్రతి మగవాణి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటది అనేది నిజం. అలాగే ప్రతి స్త్రీ విజయం వెనుక ఓ పురుషుడు ఉంటాడనేది నిజం. వీళ్ళిద్దరి విజయం వెనుక దేవుడు ఉంటాడు అనేది అక్షర సత్యం. కాబట్టి దైవ చిత్తానుసారంగా భార్య విలువ ఇదిరా, ఇందుకు చేసుకోవాలి అని కొడుకు చెప్పాలి, కూతురుకు నేర్పించాలి భర్త విలువ ఇది నాయన. అలాంటప్పుడు వాళ్ళు తప్ప జీవితాంతం ఎవరు ఉండరు మాతో. ఒకరు పడిపోతే ఒకరు లేవనెత్తడానికి ఎవరైనా ఎంతకాలం ఉంటారండి? మన విలియం అన్నకి మనకు తెలుసు, మీకు మన సంఘ సభ్యుడు విలియం గారు, ఆయనకి పారాలసిస్ వచ్చింది. తిరుపతిలో జాయిన్ చేయడం జరిగింది బ్రదర్. సంఘస్థులు వెళ్ళారు, కాసేపు ఉన్నారు, చూశారు, ప్రేయర్ చేశారు, తోచింది ఇచ్చారు, వచ్చేసారు. అలాగే బంధువులు వచ్చారు, పోయారు, వచ్చేసారు. కానీ ఎప్పటికీ ఆయన హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన కుదుట పడేంత వరకు ఉండి చూసుకుంది ఎవరో తెలుసా? వాళ్ళ ఆవిడ. చిన్న పిల్లోడికి స్నానం చేయించి డైపర్ వేసినట్టు, పౌడర్ రాసినట్టు చూసుకుందండి. ఎవరు చేస్తారు అది? ఎవరు చేస్తారండి వాళ్ళు కాకుండా? అందుకే దేవుడు చెప్పాడు. కాబట్టి ఇన్ని వాల్యూస్, ఇన్ని విలువలు ఉన్నాయి. ఈ విలువలు నేర్పించి పెళ్లి చేస్తే, అలాగే వివాహానికి ముందు మరొకరిని రుచి అనేది తెలియకుండా వాళ్ళకి ఎప్పుడైతే ఆకలి అనిపించిందో, పిల్లలు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఎప్పుడు పడితే అప్పుడు తిండి పెట్టకూడదటండి, ఆకలి అయినప్పుడే పెట్టాలి. విన్నారా? అలాగే ఇది కూడా ఒక ఆకలి. జాగ్రత్తగా డీల్ చేస్తూ మనం వెళ్ళాలి. కనుక ప్రియులారా, దయచేసి అందరం కూడా గమనిద్దాం. రాబోయేటటువంటి తరాలకైనా మంచి విలువైనటువంటి మేలుకరమైనటువంటి జంటలుగా తీర్చిదిద్దే ప్రయత్నం మనం చేద్దాం. ఈ పనికి మాలినటువంటి వాటి కోసం భవిష్యత్తు, అద్భుతమైన ఉజ్వలమైన భవిష్యత్తును బుగ్గిపాలు చేయకుండా పరలోకంలో కూడా కలిసి ఉండే బంధం అని గుర్తెరిగి దేనికి కకృతి పడకుండా సత్యానికి కట్టుబడి జీవించి మన పిల్లలను జీవింపజేసుకోవడానికి సిద్ధపడితే కనీసం రాబోయే తరాలన్నా బాగుంటుంది. ఇదండి. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి.